జెండా కట్టేవాడు ఉన్నాడు. 4 సంవత్సరాల టైం ఉంది. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని అన్ని ఆధారాలతో ప్రూవ్ చేసి బయటికి రాకుండా ఇదేదో కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వాన్ని కొనలేదు. మీకు నాయకత్వం దిక్కులేక, జనసేనకు నాయకత్వం దిక్కులేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బెదిరించో, అదిరించో, ప్రలోభాలు పెట్టో మీ పార్టీలో ఆయన హామీని నెరవేర్చలేక అరెస్ట్ చేయడం, ఒక వారం రోజుల కాలక్షేపం చేయడం, అరెస్ట్ చేయడం, ఒక వారం రోజుల కాలక్షేపం చేయడం, లీడర్షిప్ అంటే వారం రోజుల కాలక్షేపం చేయడం. ఇందుకు తప్పితే ఎందుకు పనికొచ్చిందా మీ ప్రభుత్వం? ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి ఈ చేతగాని ప్రభుత్వం అది కదా చెప్పేది. చెప్పారు కదా అవినీతి మయమైపోతా ఉంది, డబ్బుల కోసమే కేసులు బయటకు తెస్తున్నారని కిషన్ గారు చెప్పారు కదా. ఒక పక్క మన శాసన మండలి ఎన్నికల్లో ఎలా గెలిచామో ప్రజల మద్దతు మాకు ఎంత గెలిచారు. ఉత్తరాంధ్రలో చెప్పు దెబ్బ కొట్టారు కదా, పంతుళ్ళు పెద్ద దెబ్బ కొట్టారు కదా ఉత్తరాంధ్రలో. అర్థం కాదు. రైట్ అండి, నాగార్జున గారు మాడతారు. ఓకే రైట్, నాగార్జున గారు మాడతారు. ఓకే నాగార్జున గారు సో ఇప్పుడు అదాని ఈరోజు విశుద్ధవర్తండ అయిపోయాడా? దొంగలు ఊర్లు పచ్చుకుంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు క్లారిటీగా చూసినాం సార్. ఎందుకంటే అసలు ఇప్పుడు దాకా నేను జనసేన సోదరిమణికి చాలా తెలివితేటలు ఎక్కువ, చాలా బాగా మాట్లాడి చాలా ఇదిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు సార్. మనం కూడా అలా ఉండాలని చెప్పి. కానీ ఈరోజు ఆమె మాట్లాడుతుంటే వైసీపీనే జెండా కుల్లీలు అంటాం మనం. మరి ఏం ఏమనాలో అర్థం కావట్లేదు సార్. అంత దారుణంగా ఈరోజు అదాన్ని మోయాల్సిన అవసరం ఏంది? అరే పక్క కంట్రీలో క్లియర్గా చెప్పారు, ఇది స్కామ్ జరిగిందని చెప్పారు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఇందాక మీరు అన్నారు కదా లడ్డూలాగా జిక్కాడు జగన్మోహన్ రెడ్డి, లడ్డూలాగా జిక్కాడు అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు. అందులో స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి మనకి ఈజీగా దొరికారని తెలిసిన తర్వాత కూడా సెంట్రల్కు బీజేపీ నుంచో లేదంటే ఇదిగా ఆదాని నుంచి కొంచెం సూట్ కేసులు రావడం, కొంచెం సెటిల్మెంట్ అయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. అది రాష్ట్రం అందరికీ తెలుసు. మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? అది ఫ్రాంక్గా చెప్పండి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ సోదరులు చెప్పినట్టు బీజేపీ వాళ్ళిద్దరికి కొమ్ము కాస్తుంది, మేమేం చేయలేకపోతుందని చెప్పినట్టు మీరు ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు అంత కూలీగా చేయాల్సిన అవసరం మనం ఏంటి? అంత అవసరం లేదు కదా. ఇంకపోతే సార్ అసలు నిజంగా ప్రజలందరికీ తెలుసు సార్. ఇందాక ఆంజనేయ గారు అన్నట్టు వీళ్ళు వసూలు చేయటం ఒక్కడే వీళ్ళు ఏమ్గా పెట్టుకున్నారు సార్. ఎందుకంటే మీరు చూస్తే జత్వానీ గారి కేసు సార్. జత్వానీ గారి కేసులో ఏదన్నా పారిశ్రామికవేత్త ఇన్వాల్వ్ అయ్యాడని మరీ తెలుసు. అతన్ని కనీసం పిలిచి నోటీస్ రఫీ గారు ఏదో ప్రశ్న ఇస్తున్నారు. రఫీ గారు అడగండి, నాగార్జున గారిని ఏదో అడగాలనుకుంటున్నారు. అమెరికాలో ఒక అభియోగం ఒక కోర్టులో మోతారు. ఆ కోర్టు జడ్జిమెంట్ రాలా, ఎఫ్డిఐ ఇంకా ప్రొసీడింగ్స్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎలా చర్యలు తీసుకుంటారా? సిగ్గుంటే చదువుకొని రా, డిబేట్ సిగ్గుంటే చదువుకొని రాని. మీరు ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం తెలుగుదేశం పార్టీ సోదరులకుందా? నీకు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ గా నువ్వు కనీసం నీకు చదువు ఇంగిత జ్ఞానం అక్కడ మీ అధ్యక్షుడు గారు అడగండి డిబేట్. నీకు ఫ్రాడ్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫస్ట్ కేసు ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఇంతవరకు మీకు తీసుకోలేదంటే వాళ్ళు ఎవరు కేసు పెడతారు? వాళ్ళు ఏం చేసిన చూసుకుంటే కనీసం మీకు సిగ్గుందా? అరే ఇక్కడ స్కామ్ జరిగింది, ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆ భారాన్ని మోస్తున్నారు, ఇక్కడ కేసు తీసుకోవాలి, ఇక్కడ అగ్రిమెంట్ చేయాలని చెప్పి మీరు ఇంకా ఫైట్ చేస్తుంది. మీరు అమెరికా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకున్నామంటే కనీసం మీకు సిగ్గుందా? ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన ముందు, డిబేట్కి వచ్చే ముందు మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి, చదువుకొని మాట్లాడాలి, నాలెడ్జ్తో మాట్లాడాలి. మినిమం జ్ఞానంతో, మినిమం నాలెడ్జ్తో మీరు డిబేట్కి రావాలండి. స్కామ్ యాడ్ జరిగింది, అగ్రిమెంట్ జరిగింది.